చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న 15 సంవత్సరాలలో అవినీతి చేసే అవకాశాలు చాలా వచ్చి ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతను అభివృద్ధి తప్ప అవినీతి మాత్రం ఎప్పుడూ పాల్పడలేదు అనేది టీడీపీ నాయకత్వం చెబుతున్న మాట. చంద్రబాబు నాయుడిని విమర్శించే ప్రత్యర్థులందరూ ఒక మాట మాత్రం చెబుతారు, అదే ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ విజనరీ లీడర్ అని. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్, పాత బస్తీ ప్రాంతం మాత్రమే గుర్తుకు వస్తుంది. తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రూపురేఖలు మార్చే ప్రణాళిక చేపట్టారు. ఇప్పుడున్న అభివృద్ధి తన ఆలోచనతో 20 ఏళ్ల ముందే పసిగట్టి వ్యవసాయానికి కూడా పనికిరాని కొండలు, గుట్టలు ఇప్పుడు బంగారంగా మార్చారు. ఇది జరుగుతుంది అని ఆయన ముందే ఆలోచించారు. ఒకవేళ అవినీతి చెయ్యాలి అనుకుంటే హైదరాబాద్లో మాదాపూర్, కొండాపూర్, సైబరాబాద్, హైటెక్స్ ఇలా సగం ఆస్తి చంద్రబాబు గారి కుటుంబం చేతిలోనే ఉండేది. కానీ ఆయన అభివృద్ధి మాత్రమే ఆలోచించారు, కానీ అవినీతి కాదు. ఎందుకంటే అప్పట్లో కొండాపూర్ వైపు ఎకరా 25,000 రూపాయలు అంటేనే కొనేవారు లేరు. అలా తన ఆలోచనతో అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి తక్కువకే ఆ భూమిని కొని ఉంటే ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్గా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఉండేది. కానీ అలా జరగలేదు అంటే చంద్రబాబు గారికి అవినీతి, డబ్బు కన్నా అభివృద్ధి మాత్రమే ముఖ్యమని మనసు పెట్టి ఆలోచిస్తే ఇట్టే తెలుస్తోంది. కొంతమంది కులపిచ్చిలో పడి కళ్ల ముందు ఉన్న అభివృద్ధి అనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు. పైగా చంద్రబాబుకి అవినీతితో పాటు ఒక కుల నాయకుడుగానే అదే కులపిచ్చి కళ్లతో చూస్తున్నారు. మరియు తమ కుట్రలతో ఒక కులానికి మాత్రమే పరిమితం చేయాలని చూశారు. కానీ చంద్రబాబు అభివృద్ధి మంత్రం వల్ల లాభం పొందిన వాళ్లలో అన్ని కులాలు, వర్గాలు మరియు అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ముఖ్యంగా లబ్ధి పొందిన వారు ఎక్కువగా మైనారిటీలు, బీసీ సామాజిక వర్గం వారే. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా తమ జీవితాల్లో మార్పును సాధించారు. దానికి కారణం చంద్రబాబు చేసిన అభివృద్ధి ప్రణాళిక. కానీ ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్లో బాగా సంపాదిస్తున్నారో దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అని తెలుసుకోలేకపోవటం చాలా బాధాకరం. ఇలా చంద్రబాబు గారికి అభివృద్ధి ముఖ్యం తప్ప అవినీతి కాదు అనేది హైదరాబాద్ ప్రాంతం ఒక మచ్చు తునక. కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మీద 20కి పైగా కేసులు పెట్టి అవినీతిని నిరూపించటానికి శత విధాలా ప్రయత్నించి సఫలం కాలేక వదిలేశారు. అంటే ఇక్కడ కూడా అవినీతి జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. అదేవిధంగా హైదరాబాద్ తర్వాత ఏపీలో ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధి ప్రణాళిక వేశారు. ఇక్కడ కూడా అభివృద్ధి ముఖ్యమన్నారు, కానీ అవినీతికి పాల్పడలేదు. అలానే ముందుకు పోయారు. కానీ నిదానంగా చెప్పే నిజం కన్నా గట్టిగా చెప్పే అబద్ధానికి విలువ ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్పినట్లు గట్టిగా చెప్పే అబద్ధాన్ని నమ్మి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు వైసీపీ పార్టీకి. సాధారణంగా ప్రజలు చాలా తెలివిగలవారు, మంచి చెడు తెలిసిన వారు, వినమ్రతతో ఓటు వేసి గెలిపిస్తారు అంటారు మన రాజకీయ విశ్లేషకులు. కానీ అలాంటి ప్రజలను సైతం కులం, మతం, ప్రాంతం, వర్గం పేరుతో బోల్తా కొట్టించిన పార్టీ మాత్రం వైసీపీ పార్టీ అని చెప్పక తప్పదు. చంద్రబాబు 6 లక్షల కోట్ల అవినీతి చేశారు అని పుస్తకాలు విడుదల చేసి 2019 ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు. ఇప్పటి వరకు ఏమీ నిరూపించలేకపోయారు. అంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. అలాగే పోలవరం ప్రాజెక్టు అనేది చంద్రబాబు గారికి ఒక ఏటీఎంలా మారిందని, అవినీతి బాగా జరిగిందని నాడు 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం చంద్రబాబు నాయుడు మీద ఆడిపోసుకున్నారు. కానీ తర్వాత ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంటు సాక్షిగా చెప్పారు. అంటే ఇక్కడ అవినీతి, ఎక్కడ కూడా అవినీతి జరగలేదని పార్లమెంటు సాక్షిగా బీజేపీ నిరూపించింది. అలాగే ఆ పింక్ డైమండ్ సైతం చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు అని ప్రచారం చేశారు. తర్వాత ఏమీ లేదని వైసీపీ సైతం నిరూపించింది. అంటే వీళ్ల రాజకీయాలకు ఆ దేవుణ్ణి సైతం వాడుకొని ఈ వెంకటేశ్వర స్వామి భక్తులను కూడా పిచ్చివారిని చేసి నమ్మించారు. అలాగే అమరావతిలో అవినీతి బాగా జరిగిందని ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వము కుళ్ళు కుతంత్రాలతో అమరావతిలో అవినీతి జరిగిందని ప్రజల మధ్య చిచ్చురేపి అందరి రాజధానిని కొందరి రాజధాని అనే తప్పుడు వాదనను ప్రజల మీద రుద్ది
లబ్ధి పొందాలని చూస్తుంది. కానీ అవినీతి మాత్రం చూపించలేకపోయింది. ఇప్పుడు తప్పుడు కేసులు వేసింది. ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకొని ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది చంద్రబాబు గారు అవినీతి చేశారా లేక అభివృద్ధి చేశారా అని. చంద్రబాబు గారు ఎలాంటి అవినీతి చేయలేదు అని చెప్పడానికి సాక్ష్యాలు హైదరాబాద్ ప్రాంతం, అమరావతి, పోలవరం, 6 లక్షల కోట్లు, పింక్ డైమండ్ మరియు బినామీ శేఖర్ రెడ్డి, ఇలా ఏమీ నిరూపించలేకపోవటం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించేది అభివృద్ధి కానీ అవినీతి కాదు. ఎందుకంటే అవినీతి ఉన్న చోట అభివృద్ధి ఉండదు అని చంద్రబాబు గారు ఎప్పుడు విశ్వసిస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి చేసి ఉంటే చంద్రబాబు గారు జైలుకు వెళ్లి ఇప్పటికి 4 సంవత్సరాలు అయ్యేది. కానీ అలా జరగలేదు అంటే చంద్రబాబు గారు ఏ అవినీతి చెయ్యలేదు అనేది పచ్చి నిజం. ఇలా చంద్రబాబు గారి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ అవినీతి చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వైసీపీ కూడా నిరూపించాయి. కాకపోతే దానిని ఒప్పుకోక చంద్రబాబు గారు అవినీతి చేశారని ప్రజలను నమ్మించడానికి ఆరోపణలు మాత్రం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే నిజాలు చెప్పడానికి సాక్ష్యాలు కావాలి, కానీ అబద్ధాలకు, ఆరోపణలకు సాక్ష్యాలు అవసరం లేదు అని పాలకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అని మన పెద్దలు సామెత చెప్పినట్లు దీనినే మన పాలకులు అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా చంద్రబాబు గారి మీద అవినీతి మరక కేసులు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు అనే నిజం కళ్ల ముందు కనిపిస్తుంది. చంద్రబాబు గారు అభివృద్ధి కోసమే అహర్నిశలు పాటుపడ్డాడు తప్ప అవినీతికి పాల్పడలేదు. చివరకు కన్న కొడుకు సైతం తప్పు చేసినా చూస్తూ ఊరుకొని మనిషి చంద్రబాబు గారు. కానీ కులపిచ్చితో కళ్ళు మూసుకుపోయి కులరొచ్చులో పడి దొర్లాడే వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అవినీతిగా కనిపిస్తే వాళ్లకు మాత్రమే చంద్రబాబు గారు అవినీతి పరుడుగా కనిపించవచ్చు. కానీ తన విజన్తో ప్రజల జీవితాలలో మార్పు తెచ్చిన చంద్రబాబు గారు ఎప్పుడూ మచ్చలేని మనిషిగా, ఒక లీడర్గానే ఉంటారు. ఎవరు ఎంత విషయం కక్కినా నదిలో పారే నీటికి కులం ఆపాదించలేరు, గాలికి మతం రంగు పులుమలేరు, ఆకాశానికి ప్రాంతం పేరు పెట్టలేరు. అలాగే చంద్రబాబు గారికి కులం, రంగు, అవినీతి మరకలు అంటించలేరు.